నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు నేను మీల్ మేకర్ పలావ్ చేస్తున్నా అండి. మీల్ మేకర్ పలావ్ కోసం ఇలా ఫస్ట్ అయితే కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా మసాలా దినుసులు వేసుకోవాలి. ఒక ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటాలు. నేను ఒక చిన్న టమాటాలు 2, ఆనియన్స్ 2 తీసుకొని ఇలా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా మీల్ మేకర్ వేడి నీళ్ళు వేసి ఇలా మొత్తం చల్లారిన తర్వాత ఇలా కొంచెం పుదీనా, పచ్చిమిర్చి పేస్ట్ కూడా చేసుకున్నా అండి. ఇప్పుడు ఈ పేస్ట్ని మొత్తం వేసి ఒక 2 మినిట్స్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం వాటర్ని మీల్ మేకర్ నుంచి డ్రైన్ చేసి ఇలా వేసుకోవాలండి. కొంచెం పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా అన్నీ ఒక్కొక్క టీ స్పూన్ తీసుకున్నాను. మొత్తం ఈ మీల్ మేకర్కి పట్టాలండి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. మనం దీంట్లో చాలా హెల్దీగా చేసుకోవచ్చండి. మసాలాలు ఎక్కువ వేయకుండా జస్ట్ కొంచెం మనకి ఒక చెక్క, లవంగము, ఒక ఇలాచి అలా ఒక్కొక్కటే వేసుకున్నా అండి. నేనైతే ఎక్కువ వేసుకోలేదు, జస్ట్ ఫ్లేవర్ కోసం ఒక్కటే వేసుకొని ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి, కొంచెం పుదీనా పేస్ట్ చేసి వేసుకున్నా అండి. పేస్ట్ చేస్తే చాలా కలర్ఫుల్గా ఆ పుదీనా ఫ్లేవర్ అనేది రైస్లోకి దిగి చాలా టేస్టీగా ఉంటుంది. అందుకని నేనైతే ఇలా చేసుకున్నాను. ఇలా మొత్తం ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలు మొత్తం ఈ మీల్ మేకర్కి పట్టితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనము జస్ట్ అలానే వేసేస్తే మనకి ఆ టేస్ట్ అనేది తెలియదండి. నెక్స్ట్ బాస్మతి రైస్ అయితే మనం నానబెట్టి పెట్టుకోవాలి. నేను 2 గ్లాసెస్ రైస్ చేస్తున్నా అండి. 2 గ్లాసెస్కి వాటర్ అయితే 1కి 1.25 పోస్తానండి. కొంతమంది 1కి 1 కూడా వేసుకుంటారు. అంటే కొంచెం పలపలా ఉండాలి అంటే. నేనైతే కొంచెం మెత్తగా కావాలి అనుకుంటున్నా కాబట్టి 1కి 1.25 అయితే వాటర్ పోస్తున్నాను. నాకైతే కరెక్ట్గా సరిపోతుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మొత్తం వాటర్ వేసుకొని మొత్తం మరిగేంత వరకు పెట్టుకోవాలండి. మరిగిన తర్వాత రైస్ వేసేసి మనం ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత సిమ్లో పెట్టి మనం మూత గట్టిగా పెట్టి దమ్ ఇచ్చుకోవాలండి. కొంచెం కస్తూరి మేతినైతే ఇలా వేసుకోవాలండి. ఇప్పుడు రైస్ బాగా మరుగుతున్నాయి కదండి. ఇప్పుడు రైస్ వేసుకోవాలి. చూడండి, ఇలా రైస్ వేసిన తర్వాత చిన్నగా ఇలా కలుపుకోవాలి. మరి ఫోర్స్ చేసి కలపద్దండి, ఎందుకంటే బాస్మతి రైస్ విరిగిపోతాయి. జస్ట్ మనం ఇలా ఒకసారి కలిపేసి కొద్దిగా రైస్ దగ్గరకైనాక మూత పెట్టాలండి. ఇలా రైస్ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం నెయ్యిని మనం ఇలా చల్లుకోవాలండి. మొత్తం వచ్చేటట్టు, రైస్ అంతా కలిసేటట్టు ఇలా వేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టి పొయ్యి ఆపేసేయాలండి. స్టవ్ ఆపేస్తే మీకు ఒక 10 మినిట్స్ అలా వదిలేసేయాలి. అప్పుడు మీకు పలావ్ ఎలా వచ్చిందో చూపిస్తాను. చూడండి, టేస్టీగా ఉండే మీల్ మేకర్ పలావ్ అయితే రెడీ అయిపోయిందండి. దీనికి కాంబినేషన్గా మనం పెరుగు పచ్చడి కానీ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉండే. చూడండి రైస్ కూడా ఎలా అయిందో. మీకు నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.